చిత్తూరు జిల్లాలో ఏనుగుల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సోమల మండలంలోని నేలకురపల్లిలో శుక్రవారం రాత్రి ఆహార వేటకు బయలుదేరిన ఏనుగుల గుంపు స్థానికంగా పండిస్తున్న టమోటా, వరి, ఇతరత పంటలపై శనివారం వేకోజాము వరకు తమ దాడుల పరంపర కొనసాగించినట్లు స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమల మండలంలోని నేలకురపల్లిలో స్థానికులు పండిస్తున్న టమాటా పంటను అనంతరం ఆరబోసిన వడ్లను తిని తొక్కి ధ్వంసం చేసి తిరిగి అటవీ ప్రాంతాల్లోకి వెళ్ళినట్లు స్థానిక రైతులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు గత 10 రోజులుగా సోమల మండలంలో తిష్ట వేసిన ఈ ఏనుగులు ప్రతి ఒక్క రోజు ఏదో ఒక చోట పంటలపై తమ దాడుల పరంపర కొనసాగిస్తుండడంతో స్థానిక రైతులు వాపోతున్నారు. సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఈ ఏనుగుల గుంపును దూర ప్రాంతాలకు తరిమేసేందుకు కృషి చేయాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుండి పంట నష్ట పరిహారం కింద ఆర్థిక సహాయం కూడా అందేలా చూడాలని ఈ సందర్భంగా వారు కోరుతున్నారు.